Welcome to University of Civil's IAS Academy. We are the best IAS Academy in Visakhapatnam. ఈ వీడియోలో వివరాల్లోకి వెళ్తే కొత్తగా వచ్చిన ఏపీపీఎస్సీ మరొక నోటిఫికేషన్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఇన్ ఏపీ ట్రాన్స్పోర్ట్ సబార్డినేట్ సర్వీస్. ఇది చాలా మందికి ఉపయోగపడే సర్వీస్ అండి. ముఖ్యంగా ఎవరికి ఉపయోగపడుతుంది అని అంటే మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీ ఉన్న వాళ్ళకి, అలాగే ఆటోమొబైల్ డిప్లొమా ఉన్న వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళకి కూడా ఎవరికైతే బండి లైసెన్స్ ఉంటుందో, అది మగవాళ్ళకైతే 3 ఏళ్ళు ఆ లైసెన్స్ పక్కాగా వాళ్ళు ధరించి ఉండాలండి. అంటే 3 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉండాలి, లైసెన్స్ తీసుకొని 3 ఏళ్ళు అయి ఉండాలి. అమ్మాయికి అయితే లైసెన్స్ ఉంటే సరిపోతుంది. అంటే ఆటోమొబైల్లో చదువుకున్న, డిప్లొమా చదువుకున్న అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, అబ్బాయిలకైతే లైసెన్స్ తీసుకొని 3 ఏళ్ళు అయి ఉండాలి, లేదా అమ్మాయిలకైతే జస్ట్ లైసెన్స్ తీసుకొని ఉంటే సరిపోతుంది. అదే ఇంజనీరింగ్ అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ అయితే సేమ్ వర్తిస్తుంది. వీళ్ళకి ఉపయోగపడే ఒక పెద్ద పొజిషన్ అనే చెప్పచ్చు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్. సో డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళు అందరూ కూడా దయచేసి అప్లై చేసుకోండి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే అప్లై చేసుకోవడం కుదరదండి. అండ్ ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే, ఇది సర్వీస్ అండి. అంటే ఏపీ ట్రాన్స్పోర్ట్ సబార్డినేట్ సర్వీస్. అంటే మీరు ఒకవేళ సర్వీస్లోకి వెళ్ళిన తర్వాత ఆ డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్కి మారే అవకాశం కూడా ఉంటుంది. అక్కడ కూడా మీరు ఎక్స్పీరియన్స్ అని సంపాదించుకొని ఇంకొక డిపార్ట్మెంట్కి మారే అవకాశం ఉంటుంది. మీరు సర్వీస్ మారుతున్న కొలది, అంటే డిపార్ట్మెంట్లు చేంజ్ అవుతున్న కొలది మీ పవర్ పెరుగుతూనే ఉంటుంది, శాలరీ కూడా పెరుగుతూనే ఉంటుంది. అయితే ఎప్పటి నుంచి ఎప్పటికీ అప్లై చేసుకోవాలి? నవంబర్ 2వ తారీఖు దగ్గర నుంచి నవంబర్ 22 మధ్యలో అప్లై చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం దీనికి ఒక ఏజ్ లిమిట్ ఉందండి, 21 నుంచి 36 మధ్యలో మాత్రమే. అండ్ ముఖ్య గమనిక ఏంటంటే పెన్ అండ్ పేపర్ మోడ్ ఎగ్జామ్ కాదు, ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అండి. ఓన్లీ ఇంగ్లీష్ మోడల్లో మాత్రమే ఉంటుంది, నో తెలుగు అట్ ఆల్. రైట్. సో వివరాల్లోకి వెళ్తే ఈ వీడియోలో ఇంకొంచెం వివరాల్లోకి వెళ్ళి మనం చూద్దాం. సో దాన్ని బట్టి మనకి ఇంకొంచెం క్లారిటీ వస్తుంది ఏం చదవాలన్నది. ఉన్నవి ఒక క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ 2 ఉన్నాయి. అంటే క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ అంటే పాత వేకెన్సీస్ని క్యారీ ఫార్వర్డ్ చేశారు. అలాగే కొత్తవి ఇప్పుడు 15, టోటల్గా 15 + 2 కలిపి 17. 21 నుంచి 36 మధ్యలో ఉన్న వాళ్ళంతా కూడా అప్లై చేసుకోవచ్చు. పే స్కేల్ ఆ విధంగా ఉంది. మీకు 2వ తారీఖు నుంచి 21వ తారీఖు మధ్యలో అప్లై చేసుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం అన్సౌండ్ మైండ్ లేకుండా ఉండి హ్యాపీగా హెల్తీగా ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా, అంటే జస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే చాలు, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. జస్ట్ మెకానికల్ ఇంజనీరింగ్ ఉండాలి, ఆటోమొబైల్ డిప్లొమాలో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఉండాలి, 3 ఇయర్స్ లైసెన్స్ ఉంటే సరిపోతుంది. ఉమెన్కి అయితే లైసెన్స్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదండి. జస్ట్ చాలా ఉపయోగమైంది. అట్ ద సేమ్ టైం తరచుగా నేను ఇంతకుముందు వీడియోల్లో కూడా చెప్పాను, మీరు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అని చెప్పండి, కానీ ఏజ్ క్లెయిమ్ చేయొద్దండి. ఏజ్ క్లెయిమ్ చేస్తే ఏమవుతుంది అని అంటే మీరు ఓపెన్ కేటగిరీలోకి వచ్చేస్తారు. అప్పుడు మీరు ఆ ఎస్సీ ఎస్టీ ఓబీసీ పెట్టిన రిజర్వేషన్ మీకు వర్తించదు. ఎందుకంటే 36 వరకు ఉంది కాబట్టి 36 అంటే చాలా లాంగ్ పీరియడ్ అండి. సో 35, 36లో ఉన్న వాళ్ళకి కూడా దయచేసి అప్లై చేయొద్దు. బట్ 37 ఉన్న వాళ్ళు అప్లై చేసుకుంటే, ఎందుకంటే వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ వస్తుంది. బట్ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ వచ్చినప్పటికి కూడా రిజర్వేషన్లో అప్లై చేయడం వల్ల ఓపెన్ కేటగిరీలోకి వచ్చేస్తారు. జనరల్ కేటగిరీలోనే కాంపిటీషన్లోనే వాళ్ళు ఉద్యోగం కొట్టుకోవాలి. అదొక ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. అండ్ రెండోది, ఫీజు విషయానికి వస్తే 250 రూపాయలు ప్రతి ఒక్కరు కట్టాల్సిందేనండి. ప్రాసెసింగ్ ఫీజు 80 రూపాయలు మాత్రం ఎగ్జామ్టెడ్ ఫర్ సమ్ కేటగిరీస్ లైక్ ఎస్సీ ఎస్టీ బీసీ, ఎక్స్ సర్వీస్ మెన్ కానీ, లేదా నిరుద్యోగులైన కొంతమంది ఎవరైతే గవర్నమెంట్ స్కీమ్ పొందుతూ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రం ఈ 80 రూపాయలు అనేది ఎగ్జామ్టెడ్ అండి. సో మిగతా వాళ్ళు ఎవరైనా కూడా 250 రూపాయలు పే చేయాల్సిందే. అయితే ఇందులో సిలబస్ ఏముంది అని చూసుకున్నట్టయితే నెగటివ్ మార్కింగ్ అనేది ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిలబస్లో పేపర్ 1 ఉంది, పేపర్ 2 ఉంది. పేపర్ 2 మొత్తం కూడా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ మీద ఉంది. 150 క్వశ్చన్స్, 150 మినిట్స్. అదే పేపర్ 1 అయితే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, 150 క్వశ్చన్స్, ఇది కూడా 150 మార్క్స్, 150 మినిట్స్. అయితే రెండిట్లో కూడా ఒక రాంగ్ ఆన్సర్ మనం పెట్టినట్టయితే 1/3 మార్క్స్ పోతాయండి. అంటే ప్లీజ్ బీ కేర్ఫుల్ వైల్ యూర్ చూసింగ్ యువర్ ఆన్సర్. రైట్. అయితే పేపర్ 1లో ఏముంది అని అంటే
ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఆర్ కరెంట్ అఫైర్స్. అంటే ఒకటి రెండింటిని సింపుల్గా మనం కరెంట్ అఫైర్స్ అనవచ్చు. మూడో దాన్ని జనరల్ సైన్స్ డే టు డే లైఫ్లో అప్లై చేసే ప్రతి దీన్ని మనం అక్కడ చూడొచ్చు. అంటే అప్లైడ్ ఫిజిక్స్, అప్లైడ్ కెమిస్ట్రీ, అప్లైడ్ బయాలజీ, బాడీలో ఉన్న పార్ట్స్ గురించి కూడా అవ్వచ్చు. అలాగే మోడర్న్ ఇండియా విత్ ఎంఫసిస్ ఆఫ్ ఏపీ, e-governance initiatives with Indian polity, economic development, geography of India with AP, disaster management, environment, logical reasoning, data analysis, bifurcation of Andhra Pradesh. వీటి గురించి సిలబస్, ఇదైతే సిలబస్ ఇచ్చారండి. అయితే వీటి గురించి ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పున్నాను. అక్కడ బుక్స్ లింక్స్ కూడా షేర్ చేస్తున్నాను. మీకు కావాలనుకుంటే, అంటే ఎలా చదవాలి, ఏ విధంగా చదవాలి, ఎలా షెడ్యూల్ అవుట్ చేసుకోవాలి అని అనుకుంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 వీడియో 4 చూడండి. ఆబ్వియస్లీ యుల్ గెట్ ఆల్ ది డీటెయిల్స్. ఐ హోప్. యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే మీకు ఈ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ ఈ గ్రూప్ 1 పార్ట్ 4 వీడియో చూడండి. అందులో లింక్స్ అన్నీ క్లుప్తంగా పెట్టానండి. ఏ పార్ట్ ఎందులో చదవాలి, ఏ పేజ్ నెంబర్తో చదవాలి అన్నది చాలా క్లుప్తంగా పెట్టాను. మెకానికల్ డిగ్రీ వాళ్ళకైతే మాత్రం, డిప్లొమా వాళ్ళకైతే గ్రూప్ 1 రాయలేరండి. కానీ మెకానికల్ ఇంజనీరింగ్ చదివే వాళ్ళకి మాత్రం చాలా ఉపయోగపడింది. ఎందుకంటే ఇంజనీరింగ్లోకి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా లైసెన్స్ తీసుకుంటారు. అంటే వాళ్ళకి ఇంజనీరింగ్ 4వ ఇయర్లో ఉన్న వాళ్ళు రాసుకోవచ్చు ఎగ్జామ్. అట్ ద సేమ్ టైం ఇంజనీరింగ్ 4th ఇయర్లో ఉన్న వాళ్ళు అందరూ రాసుకోవచ్చు. కాబట్టి అంటే ఇంజనీరింగ్ 4వ ఏడుకి వచ్చేసరికి వీళ్ళందరికీ లైసెన్స్ 3 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో హ్యాపీగా రాసుకోవచ్చు అండి. మీరు గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ కూడా రాయొచ్చు. ఇది యాడెడ్ అడ్వాంటేజ్ అండి. ఒక్క మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకే ఉన్న ఒక అద్భుత అవకాశం. అట్ ద సేమ్ టైం ఎన్వైర్న్మెంట్లో అడిగితే ఏమడుగుతాడు, ఒకవేళ అంటే ఇంటర్నేషనల్లో అయితే ట్రీటీస్ గురించి, కాన్ఫరెన్స్ గురించి అడుగుతాడు. అదే నేషనల్లో అయితే ఇయర్ బుక్, లాసు, స్కీమ్స్, పాలసీస్ గురించి అడుగుతాడు. వైల్డ్ లైఫ్ అయితే కొత్తగా ఏమైనా జంతుజాతులు వచ్చాయా, లేదా జంతువులు అంతరించిపోతున్నాయా, ఏమైనా శాంచురీ పార్క్స్ ఉన్నాయా, నేషనల్ పార్క్స్ ఎక్కడైనా ఉన్నాయా, ఆ నేషనల్ పార్క్ నుంచి ఏమైనా నదులు పాస్ అవుతున్నాయా, లేదంటే పెద్ద నేషనల్ పార్క్ 2 స్టేట్లు విడిపోవడం వల్ల ఇవతల పక్క నేషనల్ పార్క్ అంతా నేను తీసుకుంటాను, అవతల పక్క నేషనల్ పార్క్ అంతా నువ్వు తీసుకో అన్న సందర్భాలు ఏమైనా వచ్చాయా? అలాగే పొల్యూషన్ ఎనర్జీలోకి వస్తే న్యూసెన్స్ కానీ, రీసెర్చ్ కానీ కొత్తగా ఏమైనా జరిగిందా? ఇంత డెసిబల్స్ కన్నా సౌండ్ ఉండకూడదు, ఇంత పొల్యూషన్ కన్నా ఎక్కువ ఉండకూడదు అని ఏమైనా చెప్పారా? అలాగే థియరీ గురించి. వీటిలోంచి క్వశ్చన్స్ మ్యాక్సిమం రావడానికి అవకాశం ఉంటుంది. మీరు ఒకవేళ ఎన్వైర్న్మెంట్ ప్రిపేర్ అవుదాం అనుకుంటే ఈ చెప్పిన కంటెంట్లోంచి మాత్రమే చూడండి. ఇట్ ఈస్ గోయింగ్ టు బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. అట్ ద సేమ్ టైం కరెంట్ అఫైర్స్ అయితే ఏం చదవాలి? పిన్ అని అంటారండి. పిన్ అంటే పర్సన్ ఇన్ న్యూస్ అని అర్థం. అంటే ఎవరైనా కొత్తగా అపాయింట్మెంట్ అయినా, ఎవరైనా విజిట్కి వచ్చినా, మన వాళ్ళు ఇతర దేశాల్లో ఎక్కడైనా బాగా పేరు గడించినా, డబ్బులు గడించినా, లేదు అంటే వాళ్ళ పదవుల్లోకి వెళ్ళిన డిస్పోరా, సివిలియన్ అవార్డ్స్ ఏమైనా వచ్చినా, డెత్ కానీ, డిజాస్టర్ కానీ ఏమైనా, అలాగే ఏమైనా బుక్స్ కొత్తవి రాసినా, కొత్త బుక్స్ వచ్చినా, అది ప్రాచుర్యంలో ఉన్న బుక్ అయితే ఆథర్స్ కానీ, లిటరేచర్ అవార్డ్స్ కానీ, కొత్త మూవీస్ ఏమైనా వచ్చినా, దాని మీద ఏమైనా బాగా చర్చ జరిగిన, అలాగే స్పోర్ట్స్, వెన్యూ, మస్కెట్, థీమ్, ఎవరైనా ఓడిపోయినా, ఇలాంటివి చూడండి. అలాగే బిజినెస్ జీకేకి వస్తే బ్యాంకింగ్ రంగంలో కొత్తగా ఏమైనా ప్రొడక్ట్స్ వచ్చాయా, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఏమైనా ఒక బ్యాంక్ ఇంకో బ్యాంక్ని మర్జర్ అండ్ అక్విజిషన్ జరిగిందా, కొత్తగా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్స్ ఎవరైనా మారారా, ఇంకేమైనా కొత్తగా లాంచ్లు అయ్యాయా, ఇవన్నీ కూడా బ్యాంకింగ్ జీకేలో మనకు ఉపయోగపడేవి. డిఫెన్స్కి వస్తే మనకి లూసెంట్ జీకే ఒక బుక్ తీసుకోండి, కరెంట్ అఫైర్కి అయితే వికీపీడియా చదువుకోండి, అబ్సల్యూట్లీ ఫైన్. సో పాలిటీ ప్రిపరేషన్కి వస్తే, అంటే అందులో ఉన్న ప్రిపరేషన్కి వస్తే దయచేసి యూనియన్ అండ్ స్టేట్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. ఇట్ ఈస్ గోయింగ్ టు బీ హెల్ప్ఫుల్. ఎందుకంటే యూనియన్లో ఉన్న ప్రైమ్ మినిస్టర్ మనకు బాగా తెలుస్తుంటారు. ప్రైమ్ మినిస్టర్ వెనకాతల బోల్డ్ అంతమంది ఎంపీలు ఉంటారు, అలాగే మినిస్టర్లు ఉంటారు. వీటి గురించి ఎప్పుడూ వింటుంటాం కాబట్టి చదవడానికి ఈజీగా ఉంటుందండి. అదే స్టార్టింగే మీరు ఈ ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ చదివితే పాలిటీ ఎంత టఫ్గా ఉందా అని అనిపిస్తుంది. అందుకని దయచేసి యూనియన్ అండ్ స్టేట్స్ చదవండి. ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది, ఓహో ఇది చీఫ్ మినిస్టర్ పైన గవర్నర్ ఉంటారు, చీఫ్ మినిస్టర్ కింద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు, వీళ్ళంతా కూర్చొని మాట్లాడుకుంటే దాని సెక్రటరీ అంటారు, వీళ్ళంతా కూర్చొని చట్టం తయారు చేస్తే దాన్ని లెజిస్లేటివ్ అంటారు. ఈజీగా మీకు క్లారిటీ వస్తుంది. దీనికి చదవాల్సిన బుక్ లక్ష్మీకాంత్ అండి. ఇదే విధంగా మీకు పార్ట్ 4 వీడియోలో నేను క్లారిటీగా వీడియో లింక్స్ ఇచ్చానండి. అట్ ద సేమ్ టైం కొన్ని ఛానల్స్ పేర్లు కూడా చెప్పాను, దేంట్లోంచి అయితే వీడియోలు చదివితే ఈజీగా ఉంటుందని అది కూడా చెప్పాను. కొన్ని బుక్ లింక్స్ కూడా ఇచ్చానండి, దయచేసి అక్కడి నుంచి చదవండి. రైట్, థ్యాంక్ యూ. మీకు ఈ వీడియోలో ఉన్న కంటెంట్ నచ్చితే ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ చేస్తారని ఆశిస్తున్నాం. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా టెలిగ్రామ్ కూడా జాయిన్ అవ్వండి, UCIAS Vizag 1.
అదే మా ఫేస్బుక్లో యూసీఐఎస్ పేజ్ ఒకటి ఉందండి, అలాగే యూనివర్సిటీ ఆఫ్ సివిల్స్ ఐఏఎస్ అకాడమీ అని ఇంకో పేజ్ కూడా ఉంది. ఇన్స్టాగ్రామ్లో కూడా మమ్మల్ని ఫాలో చేయండి. ఇంకా కొత్త చాలా ఆర్టికల్స్ చాలా ఉన్నాయండి. హండ్రెడ్స్ ఆఫ్ ఆర్టికల్స్ ఎగ్జిస్ట్ ఇన్ బ్లాగ్ స్పాట్లో ఉన్నాయి మా వెబ్సైట్. ఈ కోర్స్ మేము జనరల్ స్టడీస్ మాత్రమే చెప్పగలుగుతాం. అట్ ద సేమ్ టైం అంటే ఎస్పెషల్లీ ఈ ఎగ్జామ్కి వచ్చేసరికి జనరల్ స్టడీస్కి మాత్రం మేము కోచింగ్ ఇవ్వగలుగుతాం దీంట్లో. అట్ ద సేమ్ టైం డిప్లొమా క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్లో ఏదైతే ఉందో దానికి మేము టెస్ట్ సిరీస్ సపోర్ట్ ఇవ్వగలుగుతాం, కోచింగ్ సపోర్ట్ అయితే ఇవ్వలేం. కానీ దీనికోసం అయితే మీరు సీట్ రిజర్వ్ చేసుకోవాలంటే ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ లోగో చాలా అందంగా ఉంటుందండి. ఈ లోగో మీ విజిటింగ్ కార్డ్ మీద ఉండాలని అంటే 100% మీరు కష్టపడి చదివి తీరాల్సిందే.